బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యూట్యూబర్ అర్షా సాయిపై రేప్ కేసు నమోదైంది. అర్షా సాయి అంటే తెలియని వాళ్ళు ఎవరుండరు. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే అర్షా సాయికి యూట్యూబ్లో కూడా 10.9 సబ్స్క్రైబర్లు అయితే ఉన్నారు, మిలియన్ల సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లో కూడా 14 మిలియన్స్ ఫాలోవర్స్ కూడా ఉన్నట్టు మనకైతే తెలిసిందే. అయితే అర్షా సాయి పైన రీసెంట్గా అయితే ఒక యువతి లైంగిక వేధింపులకు చేస్తున్నాడని చెప్పేసి రేప్ కేసు అయితే నమోదు చేయడం అయితే జరిగింది. అంటే ఫిర్యాదు చేయడం అయితే జరిగింది. తన ఫిర్యాదు మేరకి రేప్ కేసు అయితే నమోదు చేయడం అయితే జరిగింది. అదేవిధంగా సెక్షన్లు చూసుకుంటే కనుక మనం 376 అదేవిధంగా 354 సెక్షన్ల కింద రేప్ కేసు అయితే నమోదు చేయడం జరిగింది. సో ప్రముఖ నటి ఎవరైతే ఉన్నారో తను కూడా యాక్టర్ అని చెప్పేసి ఇట్లా రూమర్స్ అయితే వస్తున్నాయి. సో తను కూడా యాక్టర్ అండ్ తను కూడా కొన్ని ఇప్పుడు మన అర్షా సాయి కూడా మెగా అనే ఒక మూవీ కూడా తీయడం జరుగుతుంది. ఒక ఈవెంట్లో కూడా మెగా ఈవెంట్లో కూడా తను యాంకర్గా చేయడం కూడా మనం చూసాము. అదేవిధంగా తనకు అర్షా సాయికి అండ్ అదేవిధంగా యువతి ఎవరైతే ఉన్నారో సో తనకి ఎప్పటి నుండో పరిచయం ఉందని చెప్పేసి, అదేవిధంగా అర్షా సాయి గత కొన్ని రోజులుగా పెళ్లి చేసుకుంటానని చెప్పేసి మోసం చేస్తున్నాడని చెప్పేసి అలా కూడా కేసు పెట్టడం అయితే జరిగింది. అదేవిధంగా అర్షా సాయితో పాటు తండ్రి రాధాకృష్ణ కూడా ఎవరైతే ఉన్నారో సో తనపైన కూడా కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా 2 కోట్లు పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడు, అదేవిధంగా 2 కోట్లు తీసుకున్నాడని చెప్పి కూడా కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా లైంగిక అంటే కొన్ని న్యూడ్గా ఫొటోస్ ఇవ్వడం కానివ్వండి, అదేవిధంగా వీడియోస్ కొన్ని లగ్నంగా వీడియోస్ తీయడం, అలా బెదిరిస్తున్నాడు అని చెప్పేసి, అంటే బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అని చెప్పేసి కూడా కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అర్షా సాయి అంటే తెలియని వాళ్ళు అయితే ఎవరు ఉండరు. గత కొన్ని ఇయర్స్గానే అర్షా సాయి అయితే కొన్ని అంటే చాలా యూట్యూబర్లో అయితే తనకంటూ ఒక ఓన్ కంటెంట్ వెతుక్కొని తను అంటూ ఒక పేదలకు మెయిన్ ఏంటంటే పూర్స్ పీపుల్స్ని టార్గెట్ చేసి వాళ్ళకు హెల్ప్ చేయడము ఇలా మనం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ కామెంట్స్ ఏమని వస్తున్నాయి అంటే అసలు అర్షా సాయి ఇలా చేస్తాడని మాత్రం అస్సలు అనుకోలేదు. అర్షా సాయి గురించి ఎవరు కూడా ఇలా ఊహించలేదు. మరి అమ్మాయి నిజంగానే కావాలనే కేసు పెట్టిందా, ఏదైనా ఆశించి పెట్టిందా? అసలు ఇలా రేప్ కేసు అనేది మాత్రం ఎవరు కూడా కావాలని మాత్రం పెట్టరు అని కూడా మనం అనుకోవచ్చు. బట్ తను ఎందుకు పెట్టింది, అసలు నిజంగానే అర్షా సాయి అలా చేశాడా? 2 కోట్లకు ఆఫ్టర్ ఆల్ 2 కోట్లకు ఆశించాడా? ఎందుకంటే మనం ఫ్రీ పెట్రోల్ బంక్కు ఇలా చూసాము అతని ప్రోగ్రామ్స్లో, ఫ్రీ పెట్రోల్ బంక్ కానివ్వండి, అదేవిధంగా పేదలకి ఎన్నో ఇండ్లు కట్టడం కానీ ఇట్లా అంటే కొన్ని ప్రోగ్రామ్స్ అయితే మనం చూడడం అయితే జరిగింది. సో అర్షా సాయి ఆఫ్టర్ ఆల్ 2 కోట్లకి ఆశపడ్డాడా అని ఇలా కామెంట్లు కూడా వస్తున్నాయి. అదేవిధంగా తనని అసలు ఎలా లైంగికంగా ఇట్లా వేధిస్తాడు అని చెప్పేసి కూడా ఇట్లా కామెంట్లు అయితే వస్తున్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. సో అర్షా సాయి నిజంగానే ఇలా చేశాడా అని ఒక ప్రముఖ నటి కూడా ఎవరైతే ఉన్నారో తను కూడా కేసు అయితే పెట్టడం జరిగింది. నన్ను ఎప్పటి నుండో మ్యారేజ్ చేసుకుంటానని చెప్పి ఇప్పుడు మోసం చేశాడు అని చెప్పేసి ఒక కేసు పెట్టడం జరిగింది. అదేవిధంగా తండ్రి రాధాకృష్ణ కూడా ఎవరైతే ఉన్నారో అర్షా సాయి తండ్రి రాధాకృష్ణ తనపైన కూడా కేసు అయితే నమోదు చేయడం అయితే జరిగింది. అదేవిధంగా అర్షా సాయి ఎవరైతే ఉన్నారో సో యూట్యూబర్ ప్రముఖ అర్షా సాయి అయితే అతను కూడా 2 కోట్లు తీసుకొని మోసం చేశాడని చెప్పేసి ఇలా నమోదు అయితే చేయడం జరిగింది. అదేవిధంగా అర్షా సాయి అంటే మనకి తెలియని వాళ్ళు అయితే ఎవరు ఉండరు. 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాక ఇంకా ఇతర భాషలు కూడా మనకి ఇతర స్టేట్లో కూడా చూస్తున్నాం. అర్షా సాయికి తమిళ్లో కూడా యూట్యూబ్ ఛానల్ అయితే ఉన్నట్లయితే మనకందరికీ తెలిసింది. అందులో కూడా మిలియన్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఇన్స్టాగ్రామ్లో చూసుకుంటే కూడా 14 మిలియన్స్ ఎబో ఫాలోవర్స్ కూడా ఉన్నట్లయితే మనందరికీ తెలిసిందే. అసలు అర్షా సాయి ఇలా చేశాడు అంటే ఎవ్వరు నమ్మలేకపోతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే అతను చేసిన వీడియోలు అలాంటివి. ఇన్ని డేస్ తను చాలామందికి పూర్ పీపుల్స్కి చేసిన అంటే అతను కూడా ఏంటంటే ఒక్కొక్కరికి 1,00,000 2 లక్షలు ఇట్లా ఎక్కడ పడితే అక్కడ ఇచ్చేవాడు. సో అట్లాంటిది అర్షా సాయి 2 కోట్లకు ఆశపడ్డాడు అని అంటే కనుక ఎవ్వరు కూడా నమ్మడం లేదు. అర్షా సాయికి ఏం తక్కువ 200 కోట్లకు పైగానే ఆస్తున్న వ్యక్తి అతను ఎందుకు 2 కోట్లకు ఆశపడతాడని కూడా కామెంట్లు అయితే వస్తున్నాయి. అండ్ ఇందాక మీరు కూడా ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ప్రస్తుతం అయితే ఒక యువతి నార్సింగ్ పోలీస్ స్టేషన్లో అయితే కేసు అయితే నమోదు చేయడం అయితే జరిగింది. సో రేప్ కేసు అయితే నమోదు చేయడం జరిగింది. దీనిపైన చర్యలు అయితే తీసుకుంటున్నారు. అదేవిధంగా ఎప్పుడైతే కేసు నమోదైందో అప్పటి నుండి అర్షా సాయి కనిపించడం లేదు అని కూడా అంటున్నారు. సో పోలీసులు కూడా దీని మీద చాలా సీరియస్గా అయితే చర్యలు తీసుకుంటున్నారు, చాలా సీరియస్గా అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. సో ఒకసారి కనుక అర్షా సాయి మీడియా ముందుకు వచ్చి అసలు ఏం జరిగింది ఏంటి అనేది అర్షా సాయి అనేది మాట్లాడాలి. అదేవిధంగా ఎవరైతే యువతి కూడా కేసు పెట్టిందో సో యువతి కూడా
మీడియా ముందుకు వచ్చి అసలు ఏం జరిగింది ఏంటి అనేది మాట్లాడితేనే ఒక క్లారిటీ అనేది వస్తుంది అని కూడా చాలామంది ఇప్పుడు అర్ససాయి ఫ్యాన్స్ ఎవరు ఉన్నారో, అదేవిధంగా ఇప్పుడు మహిళకి ఎవరైతే పోరాడుతున్నారో మహిళా సంఘాలు కానివ్వండి, అదేవిధంగా మహిళకి ఎవరైతే హెల్ప్ చేస్తున్నారో ఇప్పుడు మన పోలీస్ సిబ్బంది కానివ్వండి, మీడియా మిత్రులు కానివ్వండి, ఇట్లా సో ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు కూడా ఏమని కోరుతున్నారంటే మీడియా ముందుకు రావాలి, అసలు నిజాలు ఏంటో బయట పెట్టాలి అని చాలామంది అయితే కోరుతున్నారు. సో పోలీసులు అయితే ఎంక్వైరీలో ఉన్నారు. మన అర్ససాయిని అదుపులోకి తీసుకున్నాక అయితే అప్పుడు నిజాలు ఏంటో అవే బయటకు వస్తాయని కూడా అంటున్నారు.